Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉత్కంఠకు తెరపడింది. బిగ్ బాస్ 7 సీజన్ విజేత ఎవరో తేలిపోయింది. అందరూ ఊహించినట్టుగానే రైతు బిడ్డ మట్టి మనిషి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. సామాన్యుడిగా హౌస్ లో అడుగుపెట్టి సత్తా చాటాడు. సినిమా హీరోలు, సీరియల్ యాక్టర్స్, హేమీలను పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు. బిగ్ బాస్ విజయంతో పల్లవి ప్రశాంత్ కష్టానికి ఫలితం దక్కింది. ఇక 105 రోజుల కష్టం ఫలించింది. పల్లవి ప్రశాంత్ ఆట తీరే అతని విజయానికి కారణమైంది. అతను చేసిన పోరు, టాస్కులను గెలుచుకున్న విధానం అన్ని ఈ సీజన్ లో హైలైట్ గా నిలిచాయి. బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ గా నిలవడంతో పల్లవి ప్రశాంత్ కల నెరవేరింది. బిగ్ బాస్ లో ఛాన్స్ కోసం 3 ఏళ్లు కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగాడు. నగరానికి వచ్చి అందరినీ కలిసి చివరికి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. హౌస్ లోకి వెళ్లి అనుకున్నది సాధించాడు. అద్భుతమైన ఆట తీరుతో టైటిల్ ఎగరేసుకుపోయాడు. హౌస్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు, అవమానాలు పడ్డాడు. కానీ ఏనాడు వెనకడుగు వేయలేదు. ఎర్ర బస్సు ఎక్కి వచ్చినోడు ఎర్ర బాగులోడు అని ప్రశాంత్ ను చిన్న చూపు చూసినా భరించాడు. ఊరు నుంచి వచ్చిన వాడికి, కారం మెతుకులు తిన్నవాడికి బిగ్ బాస్ ఆట తీరేం తెలుస్తుందిలే అన్నా సహించాడు. అమాయకుణ్ణి చేసి రతిక ఆడుకున్నా, మోసం చేసినా పట్టు వదలలేదు. గడిచిన 14 వారాల్లో పల్లవి ప్రశాంత్ ఎదుర్కొన్నది మామూలు టాస్క్ కాదు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల కంటే తోడుగా ఉన్నవారు, బలంగా నమ్మిన వాళ్ళు, పొడిచిన వెన్నుపోట్లు, వెనకాల మాట్లాడిన మాటలు పల్లవి ప్రశాంత్ ను కుంగదీశాయి. ఇవే మాటలు కసిని కూడా పెంచాయి. అందం లేదు, బట్టలు సరిగా లేవు, మాట్లాడడం రాదు, కింద కూర్చొని తింటాడు అనే కామెంట్లను కూడా జీర్ణించుకున్నాడు. కానీ ఏ టాస్కులను వెనకడుగు వేయలేదు. రక్తం చిందించైనా గెలిచి తీరాలని ముందుకు దూకాడు. అనుకున్నది సాధించాడు. గేమ్ లో పోటీ సహజం, శత్రువులు సహజం. కానీ శివాజీ పల్లవి ప్రశాంత్ ను ముందుకు నడిపించారు. అతడి విజయంలో కీలక పాత్ర పోషించారు. అనుక్షణం పల్లవి ప్రశాంత్ ను మోటివేట్ చేస్తూ అతనిలో ఆత్మవిశ్వాసం నింపాడు. మారుమూల పల్లెటూరు నుంచి ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా నిలిచి చరిత్ర తిరగరాశాడు. హ్యాండ్స్ అప్ పల్లవి ప్రశాంత్.